అసలు నీట్ స్కామ్ చేసింది ఎవరు మీకు తెలుసా? ముందు వాళ్ళ గురించి తెలుసుకోండి. పివి కుల్కర్ని, కెమిస్ట్రీ లెక్చరర్, ఎన్టీఏ ఎగ్జామినేషన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్డ్. సిబిఐ ప్రకారం కెమిస్ట్రీ క్వశ్చన్స్ కి యాక్సెస్ ఉంది. ఎగ్జామ్ ముందు స్టూడెంట్స్ ని ఇంటికి పిలిచి యాక్చువల్ ఎగ్జామ్ లో రాబోయే క్వశ్చన్స్, ఆప్షన్స్, కరెక్ట్ ఆన్సర్స్ ని డిక్టేట్ చేశాడని ఎలిగేషన్. మనీషా మందరే, సీనియర్ బాటనీ టీచర్, ఎన్టీఏ అపాయింటెడ్ ఎక్స్పర్ట్, బాటనీ, జువాలజీ క్వశ్చన్స్ కి యాక్సెస్ ఉందని సిబిఐ చెబుతోంది. ఎగ్జామ్ ముందు స్పెషల్ క్లాసెస్ పెట్టి బయాలజీ క్వశ్చన్స్ స్టూడెంట్స్ కి డిస్క్లోజ్ చేసిందని ఎలిగేషన్. మనీషా వాగ్మరే, పూణే బేస్డ్ అక్యూజ్డ్, కుల్కర్ని, మందరే దగ్గరికి ప్రాస్పెక్టివ్ నీట్ స్టూడెంట్స్ ని మొబిలైజ్ చేయడానికి హెల్ప్ చేసిందని సిబిఐ ఎలిగేషన్. ప్రొఫెసర్ శివరాజ్ బోటేగాంకర్, లాటూర్ లో ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్, కుల్కర్నికి క్లోజ్ అసోసియేట్ అని సిబిఐ చెప్పింది. అతని ఇన్స్టిట్యూట్ రెసిడెన్స్ సర్చెస్ లో యాక్చువల్ నీట్ కెమిస్ట్రీ పేపర్ తో మ్యాచ్ అయ్యే క్వశ్చన్ బ్యాంక్ దొరికిందని సిబిఐ ఎలిగేషన్. డాక్టర్ మనోజ్ షిరూరే, లాటూర్ బేస్డ్ డాక్టర్. సిబిఐ ప్రకారం కోచింగ్ సెంటర్ ఓనర్ కొడుకుతో కలిపి ముగ్గురు స్టూడెంట్స్ కి కుల్కర్ని దగ్గర లీక్డ్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ దొరికేలా ఫెసిలిటేట్ చేశాడు. తేజస్ హర్షద్ కుమార్ షా, పూణే ఏపీఎంఏ కోచింగ్ సెంటర్ లో ఫిజిక్స్ ఫ్యాకల్టీ. అరెస్టెడ్ అక్యూజ్డ్ మనీషా హవల్దార్ నుంచి లీక్డ్ ఫిజిక్స్ క్వశ్చన్స్ రిసీవ్ చేశాడని సిబిఐ ఎలిగేషన్. శుభం ఖైర్నార్, నాసిక్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఆపరేటర్. ఇన్వెస్టిగేటర్స్ ప్రకారం హార్డ్ కాపీ పేపర్ రిసీవ్ చేసి ఫోటోస్ తీసి గురుగ్రామ్ కాంటాక్ట్ కి ఫార్వర్డ్ చేశాడు. అంటే పేపర్ డిజిటల్ సర్క్యులేషన్ చైన్ లో లింక్ అని ఎలిగేషన్. యష్ యాదవ్, నీట్ క్యాండిడేట్. సిబిఐ ఎలిగేషన్ ప్రకారం లీక్డ్ క్వశ్చన్ పేపర్ టెలిగ్రామ్ ద్వారా రిసీవ్ చేసుకుని 10 లక్షలకి సెల్ చేశాడు. లేటర్ కోర్ట్ అతనికి రీ ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇచ్చింది, కానీ ఎన్టీఏ రిజల్ట్ విత్ హోల్డ్ చేసింది. దినేష్ బివాల్, జైపూర్ అక్యూజ్డ్. సిబిఐ ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ ప్రకారం లీక్డ్ నీట్ పేపర్ ని 15 లక్షలకి కొన్నాడని ఎలిగేషన్. మంగీలాల్ బివాల్ అండ్ వికాస్ బివాల్, దినేష్ బివాల్ ఫ్యామిలీ మెంబర్స్. జైపూర్ నుంచి సిబిఐ అరెస్ట్ చేసింది. చైన్ ని షార్ట్ గా చెప్పాలంటే ఎన్టీఏ ఎగ్జామినేషన్ యాక్సెస్ ఉన్న ఎక్స్పర్ట్స్ దగ్గర క్వశ్చన్స్, వెళ్ళింది ఇంటర్మీడియట్స్ అండ్ కోచింగ్ నెట్వర్క్, తర్వాత స్టూడెంట్స్ ఆర్ క్యాండిడేట్స్, అండ్ దెన్ డిజిటల్ సర్క్యులేషన్. కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ 3 సబ్జెక్ట్స్ లీకేజ్ సోర్సెస్ ని ఐడెంటిఫై చేశామని సిబిఐ May 27న చెప్పింది. కానీ మనం ఏం చేస్తున్నాము? వీళ్ళని అస్సలు అకౌంటబుల్ గా తీసుకోవట్లేదు. వీళ్ళు చేసిన పాపం వల్ల బలైనది ఈ స్టూడెంట్స్. ఇప్పుడు మీరందరూ కూడాను మినిస్టర్ రెసిగ్నేషన్ అంటున్నారు. తర్వాత ఏమవుతుంది? ఇంకో మినిస్టర్ వస్తారు, ప్యాటర్న్ సేమ్. లేదా ఇంకో పార్టీ వస్తుంది, అప్పుడు ఇంకో మినిస్టర్ వస్తారు, ప్యాటర్న్ సేమ్. మీరందరూ క్వశ్చన్ చేయాల్సింది పాలసీ చేంజ్ ని. ఇలాంటివి జరిగినప్పుడు అసలు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు అండ్ ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవి జరగకుండా ఎలా స్ట్రిక్ట్ గా ఎగ్జామినేషన్ ని టైట్ చేస్తున్నారు అని. క్వశ్చన్స్ రాసే వాళ్ళే అమ్ముడుపోతే ఎవరేం చేస్తారు? ఇలాంటి వాళ్ళు అమ్ముడుపోయినప్పుడు మనము వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇచ్చినప్పుడే సిస్టమ్ మారుతుంది. సిస్టమ్ మారినంతసేపు ఇవి జరుగుతూనే ఉంటాయి, ప్రొటెస్ట్లు అవుతూనే ఉంటాయి. నిజం స్టూడెంట్స్ బలవుతారు అండ్ ఆ ప్రొటెస్ట్ ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఫేక్ ప్రొటెస్టర్స్ వాళ్ళ పొలిటికల్ ఎజెండా, రిలీజియస్ ఎజెండా అండ్ యాంటీ నేషనల్ ఎజెండాని తీసుకొస్తారు. మధ్యలో బలయ్యేది స్టూడెంట్స్ అండ్ తమ డ్యూటీ చేస్తున్న అఫీషియల్స్ అండ్ పోలీసులు. పొలిటీషియన్స్ బానే ఉంటారు, ఎజెండా కోసం డబ్బులు ఇస్తున్న వాళ్ళు కూడా బానే ఉంటారు.